అమ్మా శర్వాణి, సీమ నుండి శంకరన్న వాళ్ళు బయలుదేరారు. వీడేమో 24 గంటలు ఆ అమ్మాయి ఫోటో పట్టుకునే చూస్తున్నాడు. నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా. అదేంటత్తయ్య, నేను అమ్మాయి డీటెయిల్స్ పంపించమని మీకు ముందే చెప్పాను కదా, మీరే ఇంకా నా ఫోన్కి పంపించలేదు. బాగుండవా? చూసినావా మన అమ్మాయికి వాళ్ళ బావంటే ఎంత ఇష్టమో? ఏం వదినా, బాగుండవా? బాగున్నాను వదినా. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. నుంచునే ఉన్నారు, కూర్చోండి. కూర్చోండి ఆంటీ. ఏందబ్బాయా, నువ్వు మా ఇంటి అల్లుడివి. నువ్వలా కూసోవాలగానే నిలబడాల్సిన పనిలే. చూడు, నువ్వట్ట లేచి నిలబడితే నా బిడ్డ మొహం ఎట్ట మార్చుకుందో. నాయను, నాకు సిగ్గేస్తుండది. బావో, నువ్వు కూసో. శంకరన్నయ్య, ఈ అమ్మాయి శర్వాణి, నా మేనకోడలు. ఏమ్మా శర్వాణి, నీ అత్తకైనా బుద్ధుండాలా? కనీసం నీకైనా బుద్ధుండాలా? నా కాబోయే అల్లుడు నా ఇంటికి రాకుండా నేరుగా నీ ఇంటికి రావడం నాకేం నచ్చదా. ఇదిగో వదినా, తట్టా బుట్టా సర్దుకొని మన ఇంటికి పోదాంపా. బావా, ఏందిది? ఫోన్ ఇంత పొడుగ్గా ఉండది? ఏది, నేను చూస్తానేటి. అరే, ఏందలుడు ఇది? సంయుక్త, జాగ్రత్త. అత్తయ్య, దీన్ని టాబ్లెట్ అంటారు. ఏందే టాబ్లెటా? మా ఊళ్ళో టాబ్లెట్ అంటే మందులంగట్లో దొరుకుతాది. ఇదేంది ఇట్లా ఉండాది? అమ్మా, టాబ్లెట్ అంటే గొంతులో మింగేది కాదు. ఇది చిన్న కంప్యూటర్ మాదిరి. అట్నా? అత్తయ్య, మీరు మాట్లాడుతూ ఉండండి.
నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అలాగేనమ్మా. బావా, ఎవరి అమ్మాయి? ఏందల్లుడు, ఆ అమ్మాయి ఎవరని నా బిడ్డ అడుగుతా అండది కదా? ఏంది అట్టా చూస్తాండావు? అత్తయ్య, అది ఏంది బావా, నీ చిన్న కంప్యూటర్లో ఉంటే నా బొమ్మైనా ఉండాలా లేదా నీ బొమ్మైనా ఉండాలా? ఎవరి అమ్మాయి? ఫ్రెండ్ సంయుక్త. ఫ్రెండా? ఇదిగో అల్లుడు, ముందు ఆ టాబ్లెట్ ని పగలగొట్టాయి. ఆడాళ్లతో సావాసం నీకేంది? ఇదిగో అమ్మి, నీ చేతిలో ఉన్న దాన్ని తీసి నేలకేసి కొట్టు. అమ్మా, బావుకు నేనంటే ఇష్టం లేనట్టున్నదే. లేకపోతే నా బొమ్మ పెట్టకుండా ఇదిగో ఇంకెవరి బొమ్మ ఎందుకు పెడతాడు? అమ్మి, అదిటి నేలకేసి కొడతా. మావయ్య ప్లీజ్, తను నా ఫ్రెండ్ కాదు, శర్వాణి ఫ్రెండ్. శర్వాణి ఫ్రెండా? ఇదిగో అమ్మి, నీ ఫ్రెండ్ ఫోటో మా అల్లుడి దగ్గర ఎందుకుండాది? అత్తయ్య, ఈ టాబ్లెట్ నాది కాదు, తనదే. నేనే క్యాజువల్గా చూస్తున్నాను, ఇంతలో మీరు వచ్చేశారు. అమ్మ సంయుక్త, అదొకసారి ఇవ్వమ్మా. అనయ్య, మీరు కూర్చుని మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. పద శర్వాణి. ఇదిగో వదినా, పంతులు గారిని పిలిపించి దగ్గరలో ముహూర్తాలు ఎప్పుడున్నాయో కనుక్కోండి. పనిలో పని వచ్చిన పని చేసేసుకొని పోతాం. అలాగే వదినా. అబ్బబ్బబ్బబ్బా, చూసావా శర్వాణి, ఎంత తలనొప్పిగా ఉందో. వీళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కొద్దిగా తేడా వచ్చినా అక్కడ పరిస్థితి ఇంకో విధంగా ఉండేది. అత్తయ్య, ఇప్పుడున్న పరిస్థితిలో మీరు యశ్వంత్ ప్రేమించిన అమ్మాయి కంటే వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాలి. వీళ్ళు చాలా కాంప్లికేటెడ్ గా ఉన్నారు. అరే, ఫోటో చూస్తేనే తట్టుకోలేకపోతున్నారంటే ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిస్తే మీకు చాలా ప్రాబ్లం అత్తయ్య. నా మాట విని ఫస్ట్ వీళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో అది ఆలోచించండి. ఒక పక్క కొడుకు, మరో పక్క నా భర్త ఇచ్చిన మాట. మధ్యలో నేను నలిగిపోతున్నాను కదమ్మా.
కొంచెం అడ్రస్ చెప్తారా? ఈ అడ్రస్ లెఫ్ట్. ఇదిగోండి మీ చైన్. థ్యాంక్స్ అండి. ఈ చైన్ మా నాన్నగారిది. సమయానికి వచ్చి హెల్ప్ చేశారు. ఇట్స్ ఓకే అండి. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. ఒక్క నిమిషం, నేను తీస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఇదే మా ఇల్లు. ఓకేనండి, నేను వెళ్ళొస్తాను. యశ్వంత్ గారు, నా గురించి మీరు చాలా రిస్క్ తీసుకున్నారు. మీ చేతికి గాయం కూడా అయ్యింది. రండి, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. ప్లీజ్. రండి యశ్వంత్ గారు. రండి యశ్వంత్ గారు. వదిన, తను చైతన్య, ఎవడో దొంగ మన గంగాధర్ మెళ్ళలో ఉన్న చైన్ని లాక్కెళ్తుంటే తను సమయానికి వచ్చి హెల్ప్ చేశారు. యశ్వంత్ గారు, మీరు కూర్చోండి, నేను వెళ్ళి బ్యాండేజ్ తీసుకొస్తాను. హలో అండి, ఐఎమ్ చైతన్య. ఐఎమ్ యశ్వంత్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. యశ్వంత్ గారు, ఇప్పటికీ మా వదిన చాలా స్ట్రగుల్స్లో ఉంది. సమయానికి దేవుళ్ళ వచ్చారు. వాళ్ళ నాన్నగారు గొలిసిపోయింటే మేమెవరూ తనని ఓదార్చగలిగేవాళ్ళం కాదు. థ్యాంక్స్ అలాట్ యశ్వంత్ గారు. ఇట్స్ ఓకే.
ఎక్కడున్నా అర్చన? యశ్వంత్ గారు, పర్లేదు, ఇలా ఇవ్వండి. యశ్వంత్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రేణి గారు. మరి నేను బయలుదేరుతాను. బాయ్ చైతన్య. బాయ్. వెళ్ళొస్తాను. చెక్. అమృత గారు, మీరు ఏంటి అరవింద్ గారు, మీ కాన్సంట్రేషన్ ని నేను డిస్టర్బ్ చేశానా? నో, చాలాసేపటి నుంచి కిందికి ఎలా చెక్ పెట్టాలని ఆలోచిస్తున్నా. అలాంటిది మీరు అమేజింగ్ అమృత గారు. మీరు చెస్ ప్లేయరా? నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. వచ్చిన దగ్గర నుంచి మీ గేమ్ చూస్తూ బయటే ఉండిపోయాను. మీరు సడన్ గా స్ట్రక్ అయిపోతే జస్ట్ నాకు తెలిసిన ఆటతో క్యామెల్ ముందుకు జరిపాను. ఇట్స్ ఏ వండర్ఫుల్ మూవ్. రాజుకి చెక్ పెట్టేశారు. యు వన్ ద గేమ్. అరవింద్ గారు, నేను మీలా గ్రాండ్ మాస్టర్ని కాదు. జస్ట్ ఏదో. అవునండి, వచ్చి హాఫ్ అన్ అవర్ అయి కూడా మీరు బయటే. ఇప్పటికే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేసి నా వల్ల కాక రోజు ఏడుస్తున్నాను. నిజంగా నువ్వు మా మంచి కోరేదానివి అయితే దయచేసి నువ్వు మాకు దగ్గర అవ్వాలని ట్రై చేయకు.